వెల్కమ్ బ్యాక్ టు రాఖీ టాక్స్. మీరు కోవిడ్ టైంలో ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారా ఇండియాకి, అది యూరప్ నుంచి? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో చూడడం వల్ల మీకు అన్నీ క్లియర్ అవుతాయి. నేను దీంట్లో డీటెయిల్గా ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఎక్కడెక్కడ ఏమేమి టెస్ట్ చేస్తారు అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేశాను. సో లెట్స్ గోయింగ్ టు వీడియో. మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఫస్ట్ నేను చెక్ లిస్ట్ మీకు ఇస్తున్నాను. సో యూ హ్యావ్ టు కీప్ దిస్ డాక్యుమెంట్స్ ఇన్ యువర్ హ్యాండ్. ఇది మా ఎస్టీఎఫ్ ఫామ్ అండ్ పీసీఆర్ టెస్ట్ రిజల్ట్. మా ఫ్లైట్ వచ్చేసి వార్సా నుంచి దుబాయ్ టు హైదరాబాద్ ఉంది. సో ఫస్ట్ మేము వార్సాలో చెక్ ఇన్ అయ్యాము. తర్వాత మాకు ఇమిగ్రేషన్ అయిన తర్వాత కొంచెం టైం దొరికింది. సో మహి ఆడుకుంటుంది ఆ టైం అంతా, ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ఆర్ సో. తను చాలా బాగా ఆడుకుంది. మీకు ఆ డాక్యుమెంట్స్ గురించి నేను లిస్ట్ ఈ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మేము బోర్డ్ అయిపోయాము ఎమిరేట్స్ ఫ్లైట్. చూస్తున్నారు కదా, మా అమ్మాయిని నేను చాలా కంట్రోల్ చేయడానికి ట్రై చేశాను. బికాస్ తను చాలా చిన్న పాప, తనకు తెలీదు, అటు ఇటు పరుగు పెట్టేస్తుందేమో నేను చాలా భయపడ్డాను. బట్ ఫ్లైట్లో టీవీ దాంట్లో కార్టూన్స్ వల్ల నేను తను ఆపగలిగాను. ఇలా మనకి ఎలా సేఫ్టీ ప్రికాషన్స్ అన్నిటి గురించి ఫస్ట్ మనకి అనౌన్స్మెంట్ వస్తుంది. ఎమిరేట్స్ వాళ్ళు అనౌన్స్మెంట్ ఇస్తారు. నేను పాపతో ట్రావెల్ చేస్తాను కాబట్టి నేను ఫుడ్ అది కొంచెం ప్రిపేర్ చేసుకున్నాను అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ అలౌడ్. అండ్ ఎమిరేట్స్లో మనకి యాజ్ సూన్ యాజ్ వీ బోర్డ్ మనకి ట్రావెల్ హైజీన్ కిట్ ఇస్తారు. అండ్ నేను దాంట్లో ఏమేమి ఉన్నాయో కూడా మీకు చూపించడానికి ట్రై చేశాను. చూస్తున్నారు కదా, గ్లౌజెస్, ఇవి శానిటైజింగ్ వైప్స్, మౌత్ పీస్ అండ్ వన్ హ్యాండ్ శానిటైజర్. అండ్ నెక్స్ట్ మనం కిడ్స్తో ట్రావెల్ చేస్తే ఎమిరేట్స్లో మనకి ఇలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఏదో ఒక ప్లేఫుల్ ఆఫ్ ఐటమ్స్ ఇస్తారు. సో పిల్లలు బోర్ ఫీల్ అవ్వకుండా ఉండడానికి. దిస్ ఈస్ హౌ దే సర్వ్ ద ఫుడ్ విత్ కంప్లీట్ పీపీఈ కిట్. హైజీన్ అయితే మీరు ఆలోచించక్కర్లేదు ఎమిరేట్స్లో. ఇది మా పాపకి ఇచ్చిన మీల్. నాకు ఆ చైల్డ్ మీల్ మీద అది చాలా నచ్చింది, ద వే దే అరేంజ్డ్ ఇట్. ఇది నా ఫుడ్. చూస్తున్నారు కదా, మా అమ్మాయి కార్టూన్స్ చూస్తూ ఫుడ్ని ఎంజాయ్ చేస్తుంది. మేము ఫస్ట్ రాక్లా నుంచి ట్రావెల్ చేసుకుంటూ వచ్చాం కదా, అప్పుడే 4 hours ఆఫ్ జర్నీ తనకి అయింది. సో తను చాలా టైర్డ్ అయిపోయింది. తను యాజ్ సూన్ యాజ్ ఒక ఫుడ్ తిన్న తర్వాత వచ్చి నా దగ్గరికి పోయి పడుకుని పోయింది. నేను మాత్రం అజిత్ సింగ్ సాంగ్స్ వింటూ చిల్ అయ్యాను. ఇలా మనం మన ఫ్రంట్ ఉన్న స్క్రీన్లో 2 క్యామ్స్ ఉంటాయి యాక్చువల్లీ, ఫ్రంట్ క్యామ్ అండ్ డౌన్ క్యామ్. ఇది ఫ్రంట్ క్యామ్ నుంచి వ్యూ వైల్ ల్యాండింగ్. ఎంత బ్యూటిఫుల్గా ఉందో అట్లా లైట్స్ అవి. అండ్ మనకి యాక్చువల్లీ మ్యాప్స్ కూడా ఉంటాయి. సో వీ కెన్ ఎక్స్ప్లోర్ వాచింగ్ దాట్. ఎక్కడున్నాము అన్నీ కూడా మనం చూడొచ్చు దాంట్లో. ఎమిరేట్స్లో ఇది ఫస్ట్ క్లాస్ సీట్స్ ఇట్లా ఉంటాయి. ఇది వచ్చేసి బిజినెస్ క్లాస్.
వాళ్ళకు ఒక సెపరేట్ రూమ్ కింద మనకి ఇస్తారు. మేము దుబాయ్ ఎయిర్పోర్ట్లో అరౌండ్ 9:40 పిఎంకి దిగాము. మా నెక్స్ట్ ఫ్లైట్ వచ్చేసి నెక్స్ట్ డే 3:40 ఏఎంకి ఉంది. అప్పటి వరకు మేము ఎయిర్పోర్ట్లో అట్లా టైం పాస్ చేసాము. బట్ మహితో కొంచెం కష్టమైంది. తను అటు నుంచి ఇటు నుంచి అటు తెగ పరుగు పెట్టింది. బట్ నేను హ్యాండ్ లగేజ్ తక్కువ తీసుకెళ్ళడం వల్ల నాకు కొంత కష్టంగా అనిపించలేదు. నెక్స్ట్ మాకు ఎమిరేట్స్లో ఒకే ప్రాబ్లం అయింది బోర్డ్ అయ్యేటప్పుడు. దే ఆస్క్డ్ ఫర్ 4 sets ఆఫ్ SDF కాపీస్. అది మాత్రం మీరు గుర్తుంచుకోండి. 4 sets SDF కాపీస్ అండ్ 2 PCR టెస్ట్ రిజల్ట్ కంపల్సరీ కావాలి అక్కడ. నెక్స్ట్ హైదరాబాద్లో మనకి దిగిన వెంటనే థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. ఆ తర్వాత మనం ఈ కౌంటర్స్ నుంచి మనం పాస్ అయ్యాలి. నెక్స్ట్ దిస్ ఈజ్ ఏ స్మాల్ టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్ ఫర్ మై డాటర్ ఫ్రమ్ ఇండిగో. అండ్ ఆఫ్టర్ సచ్ ఏ లాంగ్ జర్నీ మా మమ్మీ వాళ్ళని చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళు ఇలా అరేంజ్ చేసి సర్ప్రైజ్ పార్టీ కింద అరేంజ్ చేశారు. నాకు చాలా నచ్చింది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా అమ్మాయి అయితే ఫుల్ ఆ కేక్స్ అవి కట్ చేసి చాలా హ్యాపీగా ఉంది. బట్ దారుణం ఏంటంటే రెండిట్లోనే మా అమ్మాయి పేరే రాశారు. నా పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఎంతైనా అసలుకైనా వడ్డీ ముద్దు కదా. అండ్ నా నాలెడ్జ్కి తగినట్టు నేను మీకు అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేశాను. ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ దెమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరింత ఇంట్రెస్టింగ్ కంటెంట్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.